అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ మద్యం షాపునకు ఓనర్ తాళం వేశాడు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో షాపు యజమాని ఏడుకొండలు ఖాళీ చేయమని చెప్పాడు. అయినా వినకపోగా పోలీస్ కేసు పెడతామని బెదిరించడంతో చేసేది లేక షాప్కు తాళాలు వేశారు. తనకు రావాల్సిన 3 నెలల అద్దె ఇచ్చే వరకు తాళాలు తీయనని భీష్మించి కూర్చున్నాడు. అగ్రిమెంట్ అయిపోయిందండి. మా షాపులు నాకు ఖాళీ చేయమన్నాను. అగ్రిమెంట్ ఇవ్వమంటే మేము మా షాపులు ఖాళీ చేయమని చెప్పాము. అగ్రిమెంట్ ఇవ్వలేదు. మా షాప్ ఖాళీ చేయకుండా 3 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. షాప్ ఖాళీ చేయట్లేదు. రెంట్ ఇవ్వకుండా మా షాపులు వాడుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా క్లోజ్ చేస్తే మాకు రెంట్ మేము అడగడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ సరుకు అమ్ముకుంటున్నారు. సరుకు అమ్ముకునేటప్పుడు నా రెంట్ అన్న ఇవ్వాలి, షాప్ అన్న ఖాళీ చేయాలి. నా అగ్రిమెంట్ అయిపోయిందని మీరు అగ్రిమెంట్ ఇవ్వనంటే మళ్ళీ అగ్రిమెంట్ ఇవ్వండి, మేము అన్నాలు ఇస్తాము. మాకు వద్దని చెబుతున్నాం కదా. మా షాపులు ఖాళీ చేయాలి కదా. వద్దు పక్కన పెట్టేసాయి. మొన్న ఎస్ఐ గారు ఏమన్నారు తెలుసా? కంప్లైంట్ పెట్టుకోమన్నాడు. మా పని లేదండి. నేను ఒక ఆయన అన్నాడు పోలీస్ కేసు పెట్టమన్నాడు నా మీద. నేను షాపులు ఇచ్చి మీ చేత నేను పోలీస్ కేసు పెట్టుకోవాలా? నాకేం అవసరం? నా షాపులు ఖాళీ చేయమని నేను అడుగుతున్నాను. 3 నెలలు, ఇది 3వ నెల జరుగుతుందండి. నెలకు వచ్చేసి 15,000 అండి రెంట్. 3వ నెల 20వ తారీఖు వచ్చిందండి. ఇంతవరకు వేయలేదు. అసలు మా